హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్, సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్, ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి, మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి. ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను. మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఇవన్నీ 1000% నిజమైనటువంటి యథార్థ సంఘటనలు కనుక ఇందులో లేని హర్రర్ చూపించలేను, ఉన్నదాన్ని మార్చలేను. సో నెక్స్ట్ ఈ అందరికీ ఒక ఆఫర్ అండి, ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్. నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి. మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్, ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్. దీనికి ఆసక్తి గలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ, మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి. వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు, ముందుకు దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు, 25 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దానికి మీరు కాంటాక్ట్ చేయండి. అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు, భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి. తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను. మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది. సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు. కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు, ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది. సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. భయం ఒక్కోసారి ఖండాలు దాటిన మనతోనే ఉంటుంది. అయితే కొందరు చెప్పేటట్టు కొన్ని చోట్ల దెయ్యాలు ఉండవనుకుంటారు. చాలామంది అనుకునే విషయం ఏంటంటే మన ఇండియాలోనే మూఢనమ్మకాలు, లేకపోతే అనవసర భయాలు, అనేక రకమైన ఇబ్బందులు ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ భయం అనేది నరాల్లోనూ మనిషి అనే 3 అక్షరాల జీవిలో నిండి ఉంటుందండి. అది ఎక్కడున్నా, అత్యంత ఆధునికమైన ప్యారిస్లో అయినా, ఫ్యాషన్కే పెట్టింది పేరు ప్యారిస్లో అయినా, ప్రపంచంలో ఏ ఖండంలో అయినా, ఎక్కడైనా చాలా చాలా ఎక్కువ. అలాంటి భయాలు వివిధ దేశాలు తిరిగినప్పుడు నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అంటే చాలా. రోలర్ కోస్టర్ లాంటి ఫియర్ని చాలా చోట్ల నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫారిన్ కంట్రీస్లో. అలాగే ఒకసారి ఇటలీలో రోమ్ నగరంలో అత్యంత ప్రాచీనమైన, అందమైన, కళలకు పరాకాష్ఠలాగా ఉంటుంది రోమ్ నగరం. అత్యంత ప్రాచీనమైంది. ఐ లైక్ వెరీ మచ్ రోమ్. నాకు యూరప్ అంటేనే చాలా ఇష్టం, అందులో రోమ్ ఇంకా ఇష్టం. రోమ్ ఇష్టం, ప్యారిస్ పెద్దగా ఇష్టం ఉండదు, రోమ్ ఇష్టం, నెక్స్ట్ డెన్మార్క్ ఇష్టం. ఇలా కొన్ని ఉన్నాయి నాకు ఇష్టమైనవి. అన్నింట్లోనే నేను దెయ్యాలను చూశాను. దాన్ని నన్ను ఏం చేయమంటారు? మరి అక్కడ మనుషులకి దెయ్యాలంటే భయం ఉన్నట్టా లేనట్టా, అక్కడ దెయ్యం ఉన్నట్టా లేనట్టా? చాలా ఉన్నాయండి. రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్లో ఫియర్ అగ్రస్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడాను. భయం అనేది మనిషిని ఎలా ఒక ఊపుతుందో, ఒంటరిగా ఉన్నప్పుడు అది 10 ఉంటుందండి. రోమ్లో ఒకసారి ఏం జరిగిందంటే, మనం డైరెక్ట్గా ఇటలీ వెళ్ళిపోదాం. రోమ్లో ఏం జరిగిందంటే, నేను ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి రోమ్ వెళ్ళినప్పుడు, రోమ్లో ఒకరింట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాను నేను.
చాలా పురాతనమైన రోమన్ కల్చర్ వాళ్ళది. అక్కడ నేను వాళ్ళతో కలిసి ఉండడం జరిగిందండి. అలా జరిగినప్పుడు వాళ్ళు నాకు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళది పై అంతస్తులో నా రూమ్ ఇచ్చారు. నాకు రూమ్ ఇచ్చారు, అందులో ఉండమన్నారు. వాళ్ళ బాత్రూమ్స్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, మనలా కలిసి ఉండవు, సపరేట్గా ఉంటాయి. అన్నీ కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. అందరూ యూరోపియన్ కంట్రీస్ అన్నింట్లోనూ కూడా చాలా చక్కటి కల్చర్ నెలకొని ఉంటుంది, ఎక్సెప్ట్ ఇండియా. ఎందుకు అని అంటే ఇండియన్స్కి పాశ్చాత్య అంటే పశ్చిమ దేశ పరుగులు ఎక్కువ. బాగా కేవలం దుస్తుల్ని అనుకరించడంలోనో లేకపోతే ఫ్యాషన్లను అనుకరించడంలోనో కాదండి. తరతరాల నుంచి వాళ్ళ యాన్షియంట్ కల్చర్ని కాపాడుకుంటూ వస్తుంటే మనం మన యాన్షియంట్ కల్చర్ని వదిలేసి వేరేగా ఉంటున్నాం, సెవరల్ రీజన్స్. అలాగే రోమ్లో నాకు ఇష్టపడేది ఏంటి అంటే ప్రాచీనత. ఆ ప్రాచీనతలోనే చాలా అందం ఉంటుందండి. అక్కడ ఆ గదిలో నేను ఉన్నప్పుడు నాకు ఎదుర్కొన్న ఆ అనుభవం భయంతో రోమ్ని విడిచిపెట్టి పరుగులు పెట్టేలా చేసిందండి. దాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. అందరూ కూడా భయాన్ని ఫీల్ అవుతారని, ఫీల్ ద ఫియర్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడున్నా మనిషే. అది కూడా ఎప్పుడో కాదండి, నేను 18లో రోమ్ వెళ్ళినప్పుడు చెప్తున్నాను నేను మీకు. మొన్ననే రోమ్ వెళ్ళినప్పుడు నేను చూసింది మళ్ళీ జన్మెత్తినా కూడా నేను మర్చిపోలేనేమో. అలాంటి ఇబ్బందికరమైన సంఘటన ఒకటి జరిగింది. దానికి మీ అందరికీ కూడా ఆ సీన్ ప్లేస్కి స్వాగతం. అక్కడ ఏంటంటే నేను నా ప్రోగ్రామ్ చేసుకున్న రోజు బాగానే ఉన్నానండి, బాగానే ఉంది, అంతా బాగా జరిగిపోయింది. నెక్స్ట్ డే ఏమో క్లాత్స్ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి మొత్తం అక్కడ వాషింగ్ మెషిన్స్ అన్నీ కూడా లాండ్రీ రూమ్ అని ఉంటాయి. మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళకి లాండ్రీ రూమ్ సెల్లార్లో ఉంటుందండి. కొంతమందికి సెల్లార్లోనో కొంతమంది పైన ఉంటాయి. సెల్లార్లో ఉంది లాండ్రీ రూమ్. ఆ లాండ్రీ రూమ్కి నేను వెళ్ళడానికి నాకు సంబంధించిన ఉతకాల్సిన బట్టలన్నీ కూడా నేను వేసుకుని మళ్ళీ ఒకసారి తొడిగి విడిచిన బట్టలు తీసుకుని మళ్ళీ నేను మరో దగ్గర షో చేయలేను కదా. అందుకని రొటీన్గా నేను జర్నీ చేసే బట్టలన్నీ కూడా నేను డే బై డే వాష్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. అట్లాగే చేశానండి నేను. ఆ బట్టలన్నీ పట్టుకొని ఆవిడకి చెప్పాను, ఐ హ్యావ్ టు గో లాండ్రీ రూమ్ అంటే సరే ఓకే అంది ఆవిడ. అనగానే సరే అన్నీ పట్టుకున్నానండి. అన్నీ పట్టుకొని కిందకి ఒక అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్, ఒక అంతస్తు ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్ళాలి, లిఫ్టులు ఏమి ఉండవండి. నేను చెక్క మెట్లు ఉన్నాయి, ఆ చెక్క మెట్లు గుండా దిగి కిందకి వెళ్ళాను సెల్లార్లోకి వెళ్ళి లాండ్రీ రూమ్ లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసిన దగ్గర నుంచి అది ఫ్లిక్కర్ అవుతూనే ఉందండి. లైట్ ఆన్ చేశాను, క్రిక్ 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 క్రిచ్ అని ఫ్లిక్కర్ అవుతుంది. ఫ్లిక్కర్ అవుతుంటే నాకు నాలోని పారానార్మల్ యాక్టివిస్ట్ ఉన్నాడు కదా, వాడు నిద్రలేచాడు అనమాట. ఇక్కడ క్రీచ్ అనగానే ఇక్కడ ఏదో ఉంది అనుకున్నాను నేను. అనుకుని సరే చూద్దాం అనుకుని నేను పట్టించుకోనట్టుగా అక్కడ లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసి మరొకసారి ఇలాగ బల్బుని ఇలా సెట్ చేశాను. అంతే, బాగానే ఉంది. నేను మామూలుగా వచ్చేసి నాకు కేటాయించబడ్డ వాషింగ్ మెషిన్ వాళ్ళ పోర్షన్ వాషింగ్ మెషిన్కి తీసి డబ్బులు వేసాను. అందులోనే డబ్బులు వేసి డిటర్జెంట్ అది తీసుకుని అందులో అన్నీ సెట్ చేశానండి. సెట్ చేసి అందులో వేసి బట్టలు వేయడానికి తలుపు ఇలా తీసేసరికి ఆ తలుపులోనే ఇలా చూసేటప్పటికి ఎవరిదో ఇంతవరకు కట్ చేసిన చెయ్యి, ఇలా కట్ చేసిన చెయ్యి జస్ట్ ఇంతవరకే ఉంది. అది ఆ చెయ్యి ఆ డ్రమ్ములో ఇలా పడింది. ఏం చేయాలి? ధడేలను మూసేసిన తర్వాత ఒక క్షణం కూల్, ఏం పర్లేదు, ఫ్లిక్కర్ అయింది కాబట్టి అలా అయ్యి ఉండొచ్చు అని అనుకుని, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ఆగు అనుకుని మళ్ళీ నెమ్మదిగా తలుపు తీసి చూశాను. లోపల ఏం లేదు. ఎస్, యు ఆర్ కరెక్ట్ అనుకుని బట్టలన్నీ అందులో వేసానండి. వేసి లోపల పెట్టి మొత్తం అంతా తొక్కిపెట్టి ఆన్ చేశానండి. ఆన్ చేసినంతసేపు అక్కడ కూర్చోవాలి కదా, ఆన్ చేసి అక్కడ ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చున్నాను. సేమ్ ఇదే షర్ట్ అండి, కూర్చున్నాను. సేమ్ అందుకే గుర్తుకొచ్చింది, అది ఇదే షర్ట్ కూర్చున్నాను.
కూర్చుంటే గిర్రని తిరుగుతుంది వాషింగ్ మిషన్. అలా తిరుగుతుంటే లైట్లు మళ్ళీ క్రక్ 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 అన్నాయి సౌండ్. అలా అరుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆగితే ఇక్కడ, ఇక్కడ ఆగితే అక్కడ అలాగే ఆడుకుంటున్నాయి లైట్లు. ఆడుకుంటుంటే నేను అలా చూశాను. అలా చూసిన తర్వాత ఒకతను ఎవరో 6 feet అబవ్ ఉన్నాడు ఒకతను. అతను గబగబా వచ్చాడు. తన వాషింగ్ మిషన్ ఏదో తను తీసుకుని ఏమో నేను చేసినట్టు అన్నీ చేశాడు. కాయిన్స్ వేసాడు, అన్నీ చేశాడు, లిక్విడ్ తీసుకున్నాడు, అది వేసాడు, మొత్తం అన్నీ సెట్ చేశాడు, పెట్టేశాడు. అన్నీ అయిపోయాయండి. అన్నీ అయిపోయింది, పెట్టేశాడు. పెట్టేసి అంతా అయిపోయింది. నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు. నన్ను ఇలా చూశాడు. చూసి అన్నాడు. అంటే నేను కూడా అన్నా. అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత అతని తల మీద ఉన్న లైటు మరీ ఎక్కువగా కాంతి వస్తుంది. ఫుల్గా బ్రైటన్ అవుతుంది, స్లో డౌన్ అవుతుంది. బాగా బ్రైటన్ అయ్యింది. బాగా బ్రైటన్ అయ్యేటప్పటికి పేలిపోతుంది ఇంకా అనుకున్నాను నేను. అనుకుని కరెక్ట్గా దాని కింద కూర్చున్నాడు అతను. కూర్చుంటే హే మ్యాన్ అని చెప్పి నేను ఇలా చేయి పట్టుకుని ఇలా లాగాను అనమాట. ఇలా లాగేసరికి అది టకేళ్ళని పేలిపోయింది. పేలిపోయి ఓ మై గుడ్నెస్ అనుకుని అవన్నీ పెంకుల్లాగా కింద పడ్డాయి. ఆ మెస్ చేసింది నేనే కాబట్టి మళ్ళీ మెస్ చేసింది దాన్ని క్లీన్ చేయాలి కదండి. ఇలా చూసి మై గుడ్నెస్ యూ ఓకే అని ఇలా చూశాను. నేను చూసి అక్కడ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు. హే మ్యాన్ అన్నా అని చెయ్యి పట్టుకున్నాను. స్పర్శ టచ్ పట్టుకొని ఇలా లాగాను. ఆ బల్బు పేలిపోయింది, మొక్కలు కింద పడ్డాయి. ఓ మై గుడ్నెస్ యూ ఓకే అని ఇలా చూసరికి అక్కడ ఎవడూ లేడు. అప్పుడు 4 అడుగులు ముందుకేసి ఇలా చూశాను. చూస్తే అతను ఆన్ చేసి వెళ్ళిన వాషింగ్ మెషిన్ తిరగడమూ లేదు. ధైర్యం చేసి మరి 4 అడుగులు ముందుకెళ్ళి తీసి చూశాను. అన్లాక్ చేసి తీసి చూస్తే బట్టలు లేవు. అంటే ఇదంతా భ్రాంతే. మరి నేను ముట్టుకున్నదేవండి అనుకున్న తర్వాత ఇట్స్ మేబీ సమ్ పవర్, ఈవిల్ పవర్. ఓకే అనుకుని మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ అయింది నా మిషన్. అగైన్ స్టార్ట్ అవ్వడం ఏంటి? ఒకసారి అయిపోయిన తర్వాత ఆగిపోవాలి కదా. 20 minutes పెట్టాను, 20 minutes అయిపోయింది, ఆగిపోవాలి కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇలా చూశాను. దగ్గరికి వెళ్ళి చూస్తే బట్టలు తిరుగుతున్నాయి. ఓకే మళ్ళీ ఏదైనా స్పిన్నింగ్ ప్రాబ్లం ఏమో తిరుగుతుంది అనుకున్నాను. అలాగ వాచి చూస్తున్నాను, దాని వైపు చూస్తున్నాను. స్పిన్నింగ్ ప్రాబ్లమా? ఎంతసేపు అండి స్పిన్నింగ్ ప్రాబ్లము? నేను సెల్ అయితే తెచ్చుకోలేదు. మన ఇండియాలోనే సెల్ని మంగళసూత్రంలాగా వేసుకుని తిరుగుతూ ఉంటారు. సెల్ని నేనేం తెచ్చుకోలేదండి. జస్ట్ చూసి ఏంటి ఎంతసేపు పట్టింది అని అనుకుని మళ్ళీ ఇలా చూస్తే ఆ చెయ్యి బట్టలతో పాటు తిరుగుతుంది. అప్పుడు అనిపించింది భయం మొదటిసారి. ఆ ముందు కనిపించిన ఇంతవరకు కట్ చేసినటువంటి చేయబడిన చెయ్యి గిర్రని తిరుగుతుంది. కళ్ళు గట్టిగా మోసుకుని ఆడ కూర్చున్నాను. ఏమైతుందే అవని కూర్చుంటే కొంతసేపు అయిన తర్వాత క్రిచ్ క్రిచ్ అంటుంది. అది ఏంటా అని చూస్తే నా ఎదురు సీటు మీద ఉన్న బల్బు కిచకిచలాడుతుంది. అంటే ఇందాక పేలింది ఏంటి? ఏమీ లేదు. బాగా ఆడుకుంటున్నట్టుంది ఇదేదని. అతి పురాతనమైన దెయ్యమేమో అనుకుని గ్లాడ్ టు సీ యూ అనుకున్న తర్వాత గుండె చిక్కబట్టుకుని ఇప్పుడు నవ్వుతున్నాను కానండి, ఆ రోజు చాలా భయపడ్డాను. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. అది ఇప్పుడు ఆగుతుందా అని చూస్తున్నట్టు వెళ్ళి టక్కన ఆపేసి తలుపు తీసి చూశాను. తలుపు తీసి చూస్తే నా బట్టలన్నీ గబగబా నా బుట్టలోకి తీసేసుకున్నాను. బుట్టలోకి తీసేసుకున్న తర్వాత ఇంకా నాదొకటి షర్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కెట్టాను 1 2 3 4 8 బట్టలు వేసాను. నేను 7 వచ్చాయి. 8వ ఏమైంది అని చెప్పి ఇలా చేయి పెట్టి తడుముతున్నానండి. తడుముతుంటే ఒక దగ్గర పిండేసింది తగిలింది. నాకు తగిలితే ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి నాకు వస్తువులతో మాట్లాడడం కొంచెం అలవాట్లేండి. రామ్మాయి టచ్చి అని చెప్పేసి ఇలా తీసాను. దాన్ని తీసేటప్పటికి ఇలా తీసి ఇలా ఇందులో వేసేటప్పటికి చెయ్యి చుట్టుకున్నటువంటి చొక్కా, అది నా చొక్కావే, చెయ్యి చుట్టుకున్నట్టుంది షర్టు. బొట్టతో సహా కింద పడేసి మరి అథ్లెటిక్స్ కూడా పనికిరారు. మీదకు పరుగండి, మామూలు పరుగు కాదండి.
పరిగెత్తి వెళ్ళాను. పరిగెత్తి వెళ్ళి వాట్ హ్యాపెండ్ అని అడిగింది ఆవిడ. అడిగితే చెప్పాను, ఇలాగా సమ్ వియర్డ్ ఎక్స్పీరియన్స్ టు మీ, ఇలాగే అయ్యింది అని చెప్తే ఆవిడ ఒకసారి ఇలా చూసి పద చూద్దాం అంటే ఇద్దరం కలిసి నెమ్మదిగా వచ్చి కిందకి వస్తే నా బట్టలన్నీ పడేసి ఉన్నాయి కిందన. ఏంటి అలా పడేసావు, మొత్తం అంతా భయపడ్డావా అని చెప్పేసి గబగబా ఆవిడ అన్నీ తీసింది. ఇదిగో నీ 8 బట్టలు ఉన్నాయిగా అంది. అనేసి మూసేస్తే వెర్రిదాని లేక ఆవిడ వెనకాతలు వెళ్ళి నా బట్టల బుట్ట తీసుకుని కేన్ టబ్ తీసుకుని నేను ఇక్కడే చూశాను, బల్బ్ కూడా పగిలింది అన్నాను. వేర్ ఈజ్ ద బల్బ్ మెస్ అందావిడ. అంటే చూస్తే బల్బ్ టింగ్ టింగ్ అని ఊగుతోందండి. ఏమనుకోవాలి, అయ్యి బాబాయ్ అనుకున్నాను నేను. అనుకొని జస్ట్ ఐ ఫెల్ట్ సమ్ హెలూజినేషన్ మేబీ అన్నది ఆవిడ. అనేసి వచ్చేసింది. ఇద్దరం కలిసి వచ్చేస్తున్నామండి. ఆవిడ ముందు ఫాలో మీ అనేసి వచ్చేసింది, మీదకి వెళ్ళిపోయింది. ఆ చెక్క మెట్ల నుంచి చకచక ఎక్కి వెళ్తున్నాను నేను. ఎక్కి వెళ్తుంటే ఆ అడుగు మెట్టి ఇంకా బేస్మెంట్ అయిపోయింది అని అనుకునే టైంకి సడన్గా మెట్లు మధ్యలో ఖాళీ ఉంటాయి కదండి, ఆ మెట్ల మధ్యలో నుంచి ఒక చెయ్యి ఇలా వచ్చి ఇలా పట్టుకునేటప్పటికి నా కాలు జస్ట్ లిఫ్ట్ అయిందనమాట. అది చూసిన తర్వాత నా చేతులు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తలుపేసేసిన తర్వాత నాకెందుకు చాలా వియర్డ్గా అనిపించింది, ఇబ్బందిగా అనిపించింది. ఏంటి ఎక్కడికి వచ్చినా ఈ ప్రాబ్లం ఏంటి నాకు, అసలు దెయ్యాల కోసం నేను వస్తున్నానా, లేకపోతే నేను వచ్చిన చోట దెయ్యాలన్నీ నాకు కనపడుతున్నాయా అనుకుని, సరే ఏదైతే అదే అయిందిలే, ఎలాగో వచ్చాను కదా, ఇంకో 2 days ఇక్కడ ఉండక తప్పదు, ఉండాలి, మళ్ళీ ఎల్లుండి రావాలి ఇక్కడికి అనుకున్నాను నేను. అనుకుని కిందకు వచ్చేసానండి. ఆవిడకి వంటలో హెల్ప్ చేశాను. వంటలో హెల్ప్ చేసిన తర్వాత వంట దగ్గర ఆవిడకి హెల్ప్ చేస్తూ కిటికీ వైపు నుంచి ఇలా చూసేసరికి ఎదురుకుండగా లాన్లో ఒక వస్తువు ఏదో పడేసినట్టుగా మేడ మీద నుంచి విసిరేసినట్టుగా కింద పడింది. ఏంటి కింద పడింది అని చూస్తే ఇంతవరకు కట్ చేసున్న చెయ్యండి గార్డెన్లో కనిపించింది. మంచులో కనపడేటప్పటికీ ఆంటీ సిదిస్ అనేటప్పటికీ ఆవిడ చూసి వాట్ హ్యాపెండ్ అంటే మీకేం కనిపించలేదా అని అడిగితే నాకేం కనిపించలేదా అండి. అయితే నాకే ఇంకా హెలూజినేషన్స్ వదలలేదనమాట అనుకుని వచ్చేసాను, అయిపోయింది. ఆవిడంది నువ్వేం భయపడకు, ఏదో ప్రేయర్ చేస్తానులే నీకోసం, హోలీ వాటర్ అంది జల్లుకో అంది. అలాగే అన్న తర్వాత అండి ఆవిడ ఏదో ఫుడ్ పెట్టింది, నేను కూడా హెల్ప్ చేశాను. ఆవిడ తినేసి ఆవిడ రూమ్లోకి ఆవిడ వెళ్ళిపోయింది. అంతే, అలాగే రిజర్వ్డ్గానే ఉంటారండి. నా రూమ్లోకి నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక్కదాన్నే ఉండడానికి భయం అనిపించింది. ఎందుకంటే ఆ చెయ్య పడింది నా రూమ్లోంచి. అంటే వాడు పాపం బేస్మెంట్ని వదిలేసి 2nd floorకి వచ్చాడే ఏంటి అనుకున్నాను నేను. 1st floorకి వచ్చాడా అనుకున్నాను, అంత భయం వేసింది. పడుకుని మొత్తం ఇంత ఇక్కడ దాకా కప్పేసుకుని అలా చూస్తున్నానండి, దిక్కులు చూస్తున్నాను ఏంటి ఎలాగా ఇప్పుడు అని. టైం ఎంత అవ్వలేదండి, సాయంత్రం 7:30 అలా అయ్యి ఉండొచ్చు. మంచు పడుతుంది తీవ్రంగా. నేను పడుకుని చూస్తున్నాను. ఆ గదిలోని వాళ్ళు డెకరేషన్కి పెట్టిన మిస్సింగ్ లైట్స్ ఉన్నాయి. మిస్సింగ్ లైట్స్ సీరియల్ లైట్లు అలా పెట్టారు గోడకి. ఆ పెట్టిన లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఆ తర్వాత మెయిన్గా వేసిన మెయిన్ స్ట్రీమ్ లైట్స్ కూడా ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఈ లైట్లు ఫ్లిక్కర్ ఎందుకు అవుతున్నాయి, ఊరికినైతే ఫ్లిక్కర్ అవ్వవు అనేసి అలాగా ఆలోచిస్తూ వెచ్చగా అందులో ఉన్నానన్నమాట. అందులో ఉండి ఫైర్ ప్లేస్లు చూస్తే ఫైర్ ప్లేస్ ఖాళీగా ఉంది. అది స్విచ్ చేయాలి. స్విచ్ చేస్తే తప్పించి వెచ్చదనం రాదు. ఆ హీటర్ ఏమో సరిపోవట్లేదు. నేను అనుకున్నాను అది స్విచ్ చేస్తే బాగుండు, వేస్తే కానీ ఉండలేము, బాగా చల్లగా ఉంది, -లో ఉంది టెంపరేచర్, బాగా చల్లగా ఉంది అనేసి అనుకునేటప్పటికీ అన్న సౌండ్తో స్విచ్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ అయ్యేటప్పటికి నాకు మళ్ళీ భయం నరాల్లోకి ఇంజెక్ట్ అయిపోయింది. దేశం కాని దేశం, భయంతో గుండెకి చచ్చిపోతానేమో అని నిజంగా భయం వేస్తుందండి. అన్నీ ఓవర్కమ్ చేసి వచ్చేసిన తర్వాత నవ్వుకుంటాం హ్యాపీగా. కానీ అట్ ద టైం అండ్ ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మాత్రం మన పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మళ్ళీ చిన్న చప్పుడుతో ఆన్ అయింది. ఆన్ అవ్వగానే ఆ వుడ్ కాలుతున్నట్టుగా వచ్చి మంచి వెచ్చదనం వస్తుంటే నాకు కోపం వచ్చి నీకేం కావాలి అని అడిగాను. నీకేం కావాలి, అసలు ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అంటే ఒక చక్ మన ఒక అన్ప్లెజెంట్నెస్, తర్వాత
ఒక అన్ప్లెజెంట్ క్రీచర్, ఏదో ఒక రూపం ఆ గోడ దగ్గర కర్టెన్ మీద ఇలాగా కనిపించి మళ్ళీ కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికి ఏంటిది, నాకు రేపు మళ్ళీ ప్రోగ్రాం ఉంది, నన్ను ప్రశాంతంగా ఉండవదా ఏంటిది అని అనుకుని ఏదో ఒకటి మా నాన్నతో మాట్లాడదాం లేదా ఇంకేదైనా ఫ్యామిలీతో మాట్లాడదాం అని చెప్పి కొంతసేపు అలా ఫ్రెండ్స్తో ఎంగేజ్ చేశాను. మాట్లాడుతున్నంతసేపు అయిందండి. అయిన తర్వాత కొంచెం సేపు అయ్యి పడుకున్నాను. అలా మాట్లాడుతూ పడుకుండిపోయాను. ఒక స్లీపింగ్ మ్యూజిక్ పెట్టుకుని పడుకున్నాను. పడుకుంటే 8:30 పెద్ద టైం కూడా కాదు. పడుకుంటే మంచం ఒక్కసారి తలవైపు ఎవరో ఒక 2 అడుగులు ఇలాగ ఎత్తి పడేసినట్టు అయిందండి. ఎత్తి పడేసినట్టు అయ్యేటప్పటికి ఢాక్ అని సౌండ్ వచ్చింది. ఆ ఢాక్మన్ సౌండ్ రావడం, ఒక్కసారి తుళ్ళిపడి లేచిన కూర్చునేటప్పటికి అది మామూలు మంచం కాదండి, చాలా బలమైన ఐరన్ మంచం. దాన్ని ఎవరండి బాబు అంత గట్టిగా చేస్తారు? ఐరన్ కాదు, వుడెన్ మంచం. అంత గట్టిగా ఎవరు చేస్తారు? చాలా ఫిక్స్డ్ మంచాలు అన్నీ. అలా ఎలా కదిపారో అని నాకు భ్రాంతి ఏమో అనుకుని బాత్రూమ్కి వెళ్ళాలంటే మళ్ళా కిందకి వెళ్ళాలి. ఎందుకు వచ్చిన గొడవ, ఉదయం దాకా ఇలాగే ఉంటానని పొట్ట బిగపట్టుకుని కూర్చున్నాను. వెళ్ళను, పీకపోయినా వెళ్ళను అని అంటే యు మే గో ప్లీజ్ అన్నారు ఎవరో. యు మే గో ప్లీజ్ యంగ్ లేడీ అన్నారు. ఇంకేమి యంగ్ లేడీ, నువ్వు వెళ్ళు, నేను చూస్తానంటాడు. ఏం చెయ్యాలి ఆలోచించి, నేనెందుకు ఇలా భయపడుతున్నాను అసలు చిన్న చిన్న విషయాలకు కూడా, లేదు నేను వెళ్తానని చెప్పేసి తీసి ఆ దుప్పటి అవతల పడేసి లేచి కిందకు వచ్చానండి. టక్ 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 మెట్లు దిగి నా వెనకే టక్ 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 టక్. ఏంటిది అనుకుని మళ్ళీ ఆగా. ఆ ఫుడ్ స్టెప్స్ ఆగిపోయాయి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ 3 మెట్లు దిగాయి. టక్ టక్ టక్. మళ్ళీ వెనకాతల టక్ టక్ టక్. సరేరా చూసుకుందాం అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళి, పెద్ద అద్దం ఉందండి, 7 feet 7 feet అద్దం ఉంది, పెద్దది. ఆ పెద్ద అద్దంలో నేను నిలబడి ఇలాగా మొహం మీద నీళ్లు కొట్టుకుని నేను చూసుకుని రేపటి షోకి బాగానే ఉన్నానా లేదా అని చూసుకుంటే బాగానే ఉంది. ఇవాళ పడుకోకపోతే మాత్రం ఎంత మాత్రం బాగోదని నిర్ణయించుకున్నాను. నా పక్కన ఎవరో నిలబడ్డట్టుగా నేను ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నానండి. అక్కడ అద్దంలో ఎవరూ కనిపించడం లేదు. కొంచెం సేపు అయిన తర్వాత గో యంగ్ లేడీ అని అద్దం మీద లిప్స్టిక్తో రాసినట్టుగా ఎర్రటి అక్షరాలు వచ్చాయి. గో యంగ్ లేడీ. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? అక్కడ లిప్స్టిక్ ఎందుకు ఉంటుంది బాత్రూంలో? ఆ తర్వాత మరి లాభం లేదని చెప్పి నేను బాత్రూంలోకి వెళ్ళి నా పని నేను చేసుకుని గబగబా వచ్చి ఇంకా అది పట్టించుకోదలుచుకోలేదు. నేను పట్టించుకోకుండా ఇంకెందుకు, నేను భయపడుతూ ఉన్న కొద్దీ ఇంకా అది భయం ఎక్కువవుతూ ఉంటుందని అనిపించిన తర్వాత వచ్చేసానండి. వచ్చేసి పైన నా రూమ్లోకి వెళ్ళాను. కింద వస్తూ ఆ పెద్ద ఆమె రూమ్లోకి చూస్తే ఆమె పుస్తకం చదువుకుంటున్నారు. సరే బాగానే ఉందనుకుని, ఎవరికీ లేని బాధ నాకెందుకు వస్తుంది అని అనుకుని మీదకి వెళ్ళి పడుకుందామని చెప్పేసి డోరు దగ్గరికి వేసుకుని చూసేటప్పటికి నా మంచం మీద ఎవరో అటు తిరిగి పడుకొని ఉన్నారు. ఎవరో అటు తిరిగి పడుకొని ఉన్నారు. మగ మనిషి అటు తిరిగి పడుకొని ఉన్నారు. సరే ఏం చేస్తాం అని చెప్పి ఆ దుప్పటి తీద్దామని చెయ్యి అంతవరకు వెళ్ళింది, కానీ ధైర్యం సరిపోలే. అక్కడ సోఫా ఉంటే ఆ సోఫాలో తలగడ పెట్టుకొని ప్రశాంతంగా పడుకుందామని ప్రయత్నం చేస్తే మొత్తం ఆ రూమ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి, సీరియల్ లైట్స్ దగ్గర నుంచి మొత్తం అన్నింటినీ కింద పడేసింది ఆ రాత్రికి ఆ ఎపిసోడ్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆవిడేమంది, కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగాను నేను తిన్నంగుండగా. అడిగితే ఆవిడ బుట్ట ఇచ్చి ప్లీజ్ వెళ్ళి లాండ్రీ వేసి తెచ్చివా అని అడిగింది ఆవిడ. అదే నేను అడగాల, అదే ఆవిడ చెప్పాలా? సరే అని చెప్పి వెళ్ళా. భయం ఎందుకు ఇంకా, సరే అనుకుని వెళ్ళానండి. వెళితే అదే లాండ్రీ రూము వెళ్ళి మొత్తం తీసుకుని ఈవిడ బట్టలు అందులో వేశాను. యాజ్ యూజువల్ అన్నీ చేసిన తర్వాత అక్కడ కూర్చున్నాను.
కూర్చున్న తర్వాత నా ఎదురుకొచ్చి ఒక 2 అడుగులు పక్కకి ఇలా జరిగి ఆగింది. అంటే నా ఎదురుగా వచ్చి కూర్చుంది అది. ఆ ఈవిల్ కూర్చుంటే నేను అలాగా అటే చూస్తున్నాను. చూస్తూ ఉంటే ఇంకా దగ్గరకొచ్చింది. ఒక 2 అడుగులు ముందుకొచ్చింది నా ముందుకు వచ్చేటప్పటికి అంటే ఈ నీస్ తగులుతున్నంత దగ్గరగా వచ్చిన తర్వాత అనుకోకుండా నేను లేచి నిలబడ్డాను. అక్కడి నుంచి పారిపోదామని లేచి నిలబడేటప్పటికీ ఒక గాల్లో ఏదో ఒక బలమైన పిశాచ హస్తం కరెక్ట్గా ఈ మెడనిలా పట్టుకొని గోడకు పెట్టి చాలా హైట్కి ఎత్తడం మొదలెట్టిందండి. ఇంకొక 2 minutes కనుక ఉంటే నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం ఖాయం. ఇలాగ పట్టి ఇలా పైకెత్తుంటే మనకి ఊపిరి అందదు కదా కొంతసేపటికి, కొన్ని సెకండ్స్కి ఊపిరి అందట్లేదు. నా కాళ్ళు అలా అలా తేలుతున్నాయి, కళ్ళు తేలుతున్నాయి. చాలా ఎడ్జ్కి వచ్చిందనమాట. ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఆలోచించి నేనేదో నాకు తెలిసినటువంటి మంత్రాన్ని జపించుకున్నాను. అంతవరకు నాకు ఐడియా రాలేదు. అంటే బాధపడే కర్మ. ఒక మంత్రాన్ని జపించుకునేటప్పటికి 8 feet వరకు అలా తీసుకెళ్ళింది. ధడేలను వదిలేసింది అక్కడ. అప్పటికి నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చి 2 years. అక్కడి నుంచి కింద పడ్డాను. కింద పడి లేవడానికి నాకు గంట పట్టింది. ఎక్కడ ఏ పార్ట్లు విరిగిపోయో తెలియదు. ఎందుకంటే నేను కింద పడిపోకూడదు. అప్పుడు పరిస్థితి అది. ఆ తర్వాత ఆ బట్టలు తీసుకుని పడుతూ లేస్తూ మళ్ళీ అంతస్తు ఎక్కాను. ఎక్కి ఆవిడ బేస్మెంట్ క్లోజ్ చేశాను. బేస్మెంట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ బట్టలు ఆవిడకి ఆరవేసేసానని చెప్పి బుట్ట ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ నా ఫ్లోర్కి వెళ్ళాను. వెళ్ళి నా మందులు ఏవో నేను అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ డే షో చేసుకున్న తర్వాత ఆ రోజు షో చేసుకున్న రోజు రాత్రి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇంకా ఇటలీలో రోమ్లో ఉండకుండా ఉరుకులు పరుగుల మీద నైట్కి నైట్ ఏది దొరికితే కన్వీనియన్స్ బుక్ చేసుకుని మరో దేశం పారిపోయా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడికి పారిపోవడమే దాన్ని అంటారు. అంటే ఆ ఇంట్లో ఉండలేక. ఎందుకంటే ఒక దగ్గర పేయింగ్ గెస్ట్ ఇష్యూలోని ఫిక్స్ అయిన తర్వాత మారిపోలేమండి. వెళ్ళిపోవచ్చు, కానీ అది మర్యాద కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ రానియరు. అట్లా కాకుండా స్టేబుల్ నేచర్ ఉండాలి. ఇదే ఈ 10 years నుంచి 12 years నుంచి నేను పాటిస్తున్న విషయం. ఏదో కనిపించిందని మానేసి ఇవన్నీ చెప్తే ఎవరు నమ్మరు. కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. సో ఇంత భయానకమైన ప్రాణానికి ఆపద కలిగించే భయానక అంశాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్న అంశం ఏంటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇంత అంటే, మనిషిలో భయం మనిషితో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అది చీకట్లోనైనా వెలుగులోనైనా, ఈ దేశంలోనైనా పరాయి దేశంలోనైనా. కనుక భయం, మనిషి ఎమోషన్స్ ఈ 2 రోలర్ కోస్టర్ లాగా తిరుగుతూనే ఉంటాయి. రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని నిలబెట్టేది మనలోని బలమే తప్పించి, అంటే మానసిక బలమే తప్పించి ఇంకోటి కాదండి. సో ఇతర దేశాల్లో కూడా జరిగిన ఎన్నో రకాల ఇన్సిడెంట్స్ మళ్ళా మీతో షేర్ చేసుకుంటూ అనదర్ టెరిఫైయింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బాయ్.